జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనాన్ని చదివేవారు కాస్త మైక్లో చదివితే అందరికీ వెనక వరకు వినబడుతుంది గనక చదవండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఈ రాత్రి మాటలు వింటున్న దేవుని ప్రజలారా, ఆయన ఒక వాగ్దానముతో కూడిన ఒక సందేశాన్ని ఈ రాత్రి ప్రభునికి వినిపింప చేయబోతున్నాడు. ఇక్కడ ప్రమాణం చేస్తూ వాగ్దానం చేస్తూ చక్కని మాటలు ప్రభు చెప్తున్నాడు. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నిలబెట్టబోతున్నాడు. ఎక్కడ నిలబెట్టబోతున్నాడట? కొంచెం మీరు అందరూ మాట్లాడతారా? ఎక్కడ? ఉన్నత స్థలములలో. ఎవరిని? దీనులను. ఈ రాత్రి ఏ పరిస్థితిలో నీవు ఇక్కడికి వచ్చినా, అది ఎలాంటి సమస్యతో నీవు ఇక్కడికి వచ్చినా, పగిలిన గుండెతో ఇక్కడికి వచ్చున్నా, కన్నీటితో ఇక్కడికి వచ్చున్నా, వేదనతో వచ్చున్నా, సమస్తాన్ని కోల్పోయి ఇక్కడికి వచ్చున్నా, ఈ రాత్రి నీ చరిత్ర మారబోతుంది, నీ పరిస్థితులు మారబోతున్నాయి. దీనులైన నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు కూర్చోబెట్టునుగాక. ఆమెను చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. మరొక మాట అక్కడ ఏమని రాయబడిందంటే, దుఃఖపడు వారిని క్షేమమునకు నేను లేవనెత్తుతాను. ఈ రాత్రి దుఃఖిస్తూ, రోధిస్తూ, కన్నీటితో, వేదనతో, అన్నిటినీ కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఇంతేనా నా బ్రతుకు అని అనుకుని ఒకవేళ నువ్వు ఇక్కడికి వచ్చుంటే, క్షేమకరమైన స్థలములో దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. ఉన్నతమైన స్థలములో దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. ఓడిన నిన్ను నా దేవుడు గెలిపించునుగాక. చక్కగా మీరందరూ స్పందించాలి. చేతులతో కామెంట్ చెప్పండి గట్టిగా. దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. రైట్. ఇక మీరందరూ నా వైపు చూస్తూ జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. మీకు చరిత్ర చెప్తాను. ఒకసారి ఇద్దరు స్నేహితులు, ప్రాణ స్నేహితులు, అందులో వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్న ప్రాణ స్నేహితులు. వారిద్దరి పేర్లు ఏంటంటే, ఒక అతని పేరు దావీదు, ఒక అతని పేరు యోనాతాను. ఆలకించండి. ఈ యోనాతానుకు ఒక తండ్రి ఉన్నాడు, అతని పేరు సౌల్. ఈ సౌల్ అనే వ్యక్తి ఎవరనంటే గాడిదల వెంట తిరుగుతున్నవాడు. ఓ మాటలో చెప్పాలంటే గాడిదల కాపరి. ఈ గాడిదల కాపరి గాడిదల వెంట తిరిగేవాడిని దేవుడు ప్రేమించి, ఆ గాడిదల వెంట తిరుగుతున్న వాడిని పిలిచి అతన్ని రాజుగా అభిషేకించి ఇజ్రాయేలు దేశమును పరిపాలించుమని దేవుడు ఆ గాడిదల వెంట తిరుగుతున్న వాడికి ఒక పని అప్పగించున్నాడు. ఏంట పని అంటే, రాజ్యాన్ని పరిపాలించు, ఇదిగో నా ప్రజలను పరిపాలించు అని దేవుడట గాడిదల వెంట తిరుగుతున్న వాడికి పని అప్పగించున్నాడు. దేవుడు తన పనిని ఆ గాడిదల వెంట తిరుగుతున్న వాడిని పిలిచి ఆ రాజుగా అభిషేకించి పని అప్పగిస్తే, కొన్నాళ్ళు దేవుని పని నమ్మకంగానే చేస్తున్నాడు. కొన్నాళ్ళు దేవుని పని నమ్మకంగా చేస్తూ, దేవుని సంతోషపరుస్తూ, దైవజనుని మాట వింటూ చక్కగా లోబడి నడుచుకుంటున్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఏం జరిగిందో తెలీదు. నెమ్మదిగా దేవుని పని మానుకున్నాడు. ఇక సొంత పని చేయడం ప్రారంభించున్నాడు. ఎప్పుడైతే దేవుని పని మానుకొని తన సొంత పని చేయడానికి నిర్ణయించుకొని సొంత పని చేయడానికి పూనుకున్నాడో, దేవుని పని మానుకొని తన సొంత పని ప్రారంభించగానే దేవుడు కూడా ఒక నిర్ణయానికి వచ్చినాడు. ఏమా నిర్ణయం అని అంటే, ఇక వీడు నా పని చేయట్లేదు కదా, వాడిని నా పని కొరకు నియమిస్తే నా పని మానుకొని తన సొంత పని చేస్తున్నాడు కదా, ఇక నేను అతనికి ఇచ్చిన ఈ పనిని ఇక నేను తీసేసుకోవాలనుకుంటున్నాను అనుకున్నాడు దేవుడు. జాగ్రత్తగా వినండి. ఇతను దేవుని పని మానుకొని చేస్తున్న సొంత పని ఏంటో చెప్పనా? ఇతను దేవుని పని మానుకొనట ఇతనికి ఏమండి ఇజ్రాయేలు ప్రజలను తప్పించడం, కాపాడడం లేదా శత్రువు చేతులను విడిపించడం చేతగాని ఒక దద్దమ్మ.
పనికిరాని వ్యక్తి ఇతను. ఓ మాటలో చెప్పాలంటే యుద్ధం చేయడానికి భయపడుతూ తలదాచుకున్నవాడు. ఓ మాటలో చెప్పాలంటే శత్రువుని చూసి గడగడలాడిపోతున్నాడు. ఆ చేతగాని వ్యక్తి అలా తలదాచుకొని మౌనంగా ఉండకపోగా ఇతనికి బదులుగా అసలు దేనికి పనికిరాక ఆకారములో చిన్నవాడు, వయసులో చిన్నవాడు, అన్నిట్లో చిన్నవాడు, ఏమండి గోత్రములో చిన్నవాడు, అన్నిట్లో చిన్నవాడు నెమ్మదిగా ఇతను ముందొచ్చి నేను వెళ్తాను యుద్ధానికి అని చెప్పి యుద్ధం చేసి విజయాన్ని సాధించి ఇజ్రాయేలు ప్రజలు తల దించుకున్న వారు తల ఎత్తుకునేటట్టుగా నిలబెట్టిన వాడు ఈ చిన్నవాడు. అతని పేరు దావీదు. ఎప్పుడైతే దావీదు ఒక గెలుపు సాధించున్నాడో, శత్రువుని ఓడగొట్టున్నాడో, ఓటమి పాలు చేసి ఇతను విజయాన్ని సాధించున్నాడో, ఇతన్ని చూసిన వారందరూ కూడా ఒక పాట పాడినారు. ఏమని పాట పాడినారంటే, నేను ఒక మాట చెప్తాను మీరేమనుకోపోతే, స్త్రీలు పాడినారంట పాట. ఎవరు పాడినారు పాట? మీరు చదువుకొని చూడండి, ఎక్కడ ఎవరు పాడినారు ఆ పాట. నేను అంటాను, ఆ స్త్రీలు పాడిన పాటకి రాజుగారికి ఏం పట్టింది? దయ్యం పట్టింది. ఏం పట్టింది? మరి నువ్వు పాడితే ఆలకిస్తున్నారా? ఆ స్త్రీలు పాడిన పాటకి అతనికి దయ్యం పట్టింది. ఏంటా దయ్యం? ఇతని చంపాలనుకున్నాడు. ఎవరిని? దావీదును. నేను అంటాను, కొందరు పాటలు పాడితే దయ్యాలు వదిలిపోవాలి, కానీ దయ్యాలు పట్టుకుంటే ఏంటి మరి? ఇప్పుడు దావీదు పాడినాడంట పాట, పట్టిన దయ్యం వదిలిపోయింది. కానీ ఇక్కడ స్త్రీలు పాడితే అతనికి ఏం పట్టింది? దయ్యం పట్టింది. జాగ్రత్తగా వినండి. అందరూ కలిసి ఒక పాట పాడినారు. ఏంటి ఆ పాట అంటే, ఇతను దావీదుకు 10,000 మందని, ఏమండి అతనికి 1000 మందని. ఇక ఈ పాట కాస్త అతన్ని కృంగదీసింది. ఎప్పుడైతే కృంగదీసిందో ఓ నిర్ణయానికి వచ్చినాడు. ఏంటా నిర్ణయం అంటే, ఇక నేను దేవుని పని చెయ్యను, ఈ 10,000 అని చెప్పుకొని తిరుగుతున్నారు కదా, వీడిని నేను చంపాలి, ఈయన్ని బ్రతకనివ్వకూడదు, వీడే కానీ బ్రతుకుంటే నా ఘనత పోతుంది, నాకున్న మర్యాద పోతుంది, ఏమండి నాకున్న గౌరవం పోతుంది అని చెప్పి ఇక ఆ రోజు నుండి దేవుని పని మానుకున్నాడు, సొంత పని పూనుకున్నాడు. ఎప్పుడైతే ఇతను సొంత పని పూనుకొని ఇక దావీదును చంపాలని తిరుగుతున్నాడు, దేవుడు కూడా ఒక నిర్ణయానికి వచ్చినాడు. వీడు నా పని మానుకొని సొంత పని చేస్తున్నాడు గనుక వీడికి నేను అప్పగించిన పని, రాజ్యం అదంతటిని నేను అతని యొద్ద నుండి తీసివేయబోతున్నాను అన్నాడు. జాగ్రత్తగా వినండి, ఇందులో ఒక మాట చెప్తాను మీకు. ఈ గాడిదల వెంట తిరుగుతున్న సౌలుతో ప్రభు చెప్తాడు, ఇదిగో నీ గాడిదలు తప్పిపోయినాయి కదా, పలానా దగ్గర ఒక దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి నువ్వు వెళితే నీ గాడిదలు ఎక్కడ పోయినాయో ఆయన చెప్తాడు అని అన్నాడు. మరలా దైవజనుడితో ఏమన్నాడంటే, నీ దగ్గరికి ఒకడు వస్తాడు, ఆడు గాడిదలు తప్పిపోయినాయి అని వస్తాడు, వచ్చిన వాడిని మోకరింప చేసి నీ చేతులు ఉన్న బుడ్డిలో నూనె తీసి అతని తల మీద పోసి రాజుగా అభిషేకించమన్నాడు. మీకు వ్యత్యాసం చెప్తాను వినండి. దేవుడు ఆ గాడిదల వెంట వాడు తిరుగుతున్న వాడికి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి ఆ దైవజనుని కలువు, ఆ దైవజనుడు నిన్ను అభిషేకిస్తాడు అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు గొర్రెల కాపరిగా గొర్రెల దొడ్డిలో ఉంటున్న ఆ చిన్నవాడితో, ఏమండి ఇటు చూస్తున్నారా, దైవజనుడితో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెల దొడ్డిలో ఉన్నాడే, అరణ్యంలో తిరుగుతున్నాడే, అతను రాడు నీ దగ్గరికి, నువ్వే అతని దగ్గరికి వెళ్ళి రాజుగా అభిషేకించు. ఎంత వ్యత్యాసం! అక్కడేమో ఆ గాడిదల కాపరితో అంటాడు, నువ్వు వెళ్ళు ఆ దైవజనుడి దగ్గరికని. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు దైవజనుడితో ఏమంటున్నాడో తెలుసా? అతను నీ దగ్గర రావడం కాదు, నువ్వే అతని దగ్గరికి వెళ్ళాలి. ఓ మాటలో చెప్పాలంటే ఇతనికేమో బుడ్డిలో నూనె తీసి అభిషేకించమన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు అంటే కొమ్ములో నూనె తీసి అభిషేకించమన్నాడు. ఎంత వ్యత్యాసం! ఇతనికి ఉన్న తేడా ఏంటంటే, ఈ గాడిదల కాపరి గాడిదలంటే తిరిగేవాడికి ఎంతసేపటికి నా గాడిదలు తప్పిపోయినాయి అని ఆలోచనతోనే ఉన్నాడు గనక ఇప్పుడు అతన్ని తీసుకొని వెళ్ళి దైవజనుడికి అప్పగించి ఈయన్ని అభిషేకించు అన్నాడు. కానీ ఆ గొర్రెల కాపరి ఉన్నాడే, పేరుకే గొర్రెలే తప్ప అతని హృదయం అంతా ఎంతసేపటికి దేవుణ్ణి వెతుకుతా ఉందట. ఇతనుకున్న వ్యత్యాసం ఏంటంటే, ఇతను గాడిదల కొరకు ప్రయాసపడుతున్నాడు, ఇతని దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడుతున్నాడు. దేవుని పని కొరకు ప్రయాసపడుతున్న వ్యక్తి గురించి ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే ఒక నిర్ణయానికి వచ్చినాడు.
వీడు నా పని మానుకున్నాడు, వీడు తన సొంత పని చేస్తున్నాడు, ఇతను నా పని చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఆతృత పడుతున్నాడు, తొందరపడుతున్నాడు, అతని గుండెల్లో అతని హృదయంలో ఎంతసేపటికి నా పని చేయాలని తపనతో ఉన్నాడు గనుక ఇతనికి నేను నా పని అప్పగిస్తాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆలకించండి, దేవుని పని మానుకొని సొంత పని చేసిన వాడిని దేవుడు ఎవరికి అప్పగించినాడంటే మరణానికి అప్పగించినాడు, శత్రువు చేతికి అప్పగించున్నాడు. ఇక వాడు బ్రతకకుండా అయిపోయింది, వాడు చరిత్ర అక్కడితో ముగించింది. దేవుని పని కొరకు తపన పడుతూ ఆతృత పడుతున్న ఆ చిన్నవాణ్ణి దేవుడు అభిషేకిస్తే ఇజ్రాయేలు దేశానికి దేవుడు ఒక గొప్ప మహారాజుగా దేవుడు అతను అభిషేకించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇతని చరిత్ర ముగించబడింది, ఇతని చరిత్ర ప్రారంభమైంది, ఇతని చరిత్ర అర్ధాంతరంగా ముగించబడింది. ఇతని చరిత్ర ప్రారంభించబడితే ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడట ఆయన ఆఖరి క్షణాల వరకు అలాంటి దివ్యమైన ఒక మరణాన్ని దేవుడు ఆ దావీదు గారికి అనుగ్రహించున్నాడు. ఇప్పుడు దేవుని పని మానుకున్నాడు. ఏమండి, దేవుని పని మానుకొని సొంత పని చేసిన వాడినేమో మరణానికి అప్పగించున్నాడు, అభిషేకం పోగొట్టుకున్నాడు, రాజ్యం పోగొట్టుకున్నాడు, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, తన వెంటున్న సైనికుల్ని పోగొట్టుకున్నాడు, పని పోగొట్టుకున్నాడు, మందను పోగొట్టుకున్నాడు, అన్నిటిని పోగొట్టుకున్నాడు. చరిత్ర లేకుండా అయిపోయింది ఇతని పని. ఇక దావీదుకు దేవుడు సింహాసనం ఇచ్చి రాజ్యాన్ని పరిపాలించమని చెప్పి నెమ్మదిగా అతన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి. ఈ చిన్నవాడైన దావీదును దేవుడు అభిషేకించి రాజుగా మార్చి సింహాసనం మీద కూర్చోబెట్టి ఇక నువ్వు ఈ దేశాన్ని పరిపాలించమని దేవుడు అప్పగిస్తే ఆ క్షణము నుండి నమ్మకంగా దేవుని పని చేస్తున్నాడట ఈ దావీదు దేవుని పని చేస్తుండగా చక్కగా కొన్ని దినాలు గడిచినాయి. దేవుడు అతను అభిషేకించున్నాడు, ఆశీర్వదించున్నాడు, ఘనపరుచున్నాడు, ఒక హోదానిచ్చున్నాడు, ఒక గౌరవాన్ని ఇచ్చున్నాడు, ఒక ఉన్నతమైన స్థాయిలో కూర్చున్న తర్వాత ఒకరోజు మనస్సులో ఒక ఆలోచన వచ్చింది ఈ దావీదుకు. ఏంటో ఆలోచన ఏంటో చెప్పనా? ఎక్కడో గొర్రెల కాపరిని కదా, గొర్రెల దొడ్డిలో ఉన్నవాడిని కదా, అసలు పనికి మాలిన వాడిని కదా, ఒక పక్కన నా అన్నలు కూడా నాకు గుర్తింపు లేకుండా చేస్తున్నారు కదా, నా తల్లిదండ్రులు నాకు దూరం అయిపోయినారు కదా, అన్నిటికీ నేను దూరం అయిపోయినాను కదా, ఒంటరి వాణిగా మిగిలిన నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను రాజుగా దేవుడు అభిషేకించి ఎంత గొప్ప ఘనతను దేవుడు నాకు ఇచ్చి మేలు చేసి దయ చూపినాడు కదా దేవుడు నాకు ఇంత దయ చూపిన తర్వాత నేను కూడా ఎవరికైనా ఒకరికి దయ చూపాలి. చూడండి తన ఆలోచన. ఆ సౌలు అనే వ్యక్తిని రాజుగా దేవుడు అభిషేకిస్తే దయ చూపవలసిన రాజు దయ చూపకపోగా ఎంతసేపటికి చంపాలి ఈ ఆలోచనతో తిరుగుతున్నాడు. దేవుని పని నమ్మి ఇతనికి అప్పగిస్తే ఇతనేమంటాడో తెలుసా? ఎక్కడో ఉన్న నా మీద దేవుడు దయ చూపినాడు కదా, నేను కూడా ఒకరికి దయ చూపాలి. చదువుతారా? మాట చదువుతారా? ఒకసారి చదవండి, మాట చదవండి. 2 సమూయేలు 9వ అధ్యాయం 3 నుండి 4 వచనాలు. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో అతనిని అడుగగా. ఒక్కసారి ఇటు నా వైపు చూడండి. ఈ సౌలు అనే వ్యక్తి ఎవరో తెలుసా? దావీదును చంపాలని తిరుగుతున్న వ్యక్తి. ఈ సౌలు అనే వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే దావీదుకు శత్రువే. ఒక మాటలో చెప్పాలంటే అతను మామైనప్పటికీ అయినప్పటికీ, ఇతను అల్లుడైనప్పటికీ ఇతని క్షేమము కోరినవాడు కాదు, ఇతని మరణము కోరినవాడు ఈ సౌలు. కానీ ఇతను ఏమంటాడో తెలుసా? అయ్యా, నా మీద ఎంత దయ చూపినావు కదా, నేను కూడా ఒకరికి దయ చూపుతాను. కానీ ఎవరికి దయ చూపుతానో తెలుసా? నన్ను చంపాలని నా మీద విరోధ భావము పెట్టుకొని నన్ను బ్రతకనివ్వకుండా చేయాలనుకున్న సౌలు అనే వ్యక్తి ఉన్నాడే, అతని కుటుంబానికే నేను దయ చూపుతాను. ఎంత మంచి మనస్తత్వం అండితుంది! అతని కుటుంబానికే నేను దయ చూపుతాను అని చెప్పి ఆ మాట ఎప్పుడైతే అన్నాడో ఆ ప్రాంగణములంట ఒక సైనికుడు, ఒక నమ్మకస్తుడు, ఓ మంచి పనివాడు నెమ్మదిగా రాజుగారి దగ్గరికి ఇచ్చి ఓ మాట చెప్తున్నాడు. అతని పేరేంటంటే సీబా. ఏమని చెప్తున్నాడో తెలుసా? రాజా,
నువ్వు దయ చూపాలనుకుంటున్నావు కదా, అది కూడా నీ సౌలింటి వారిలో ఒకడికి దయ చూపాలనుకుంటున్నావు కదా. నా మాట మనకి నా మనవి అంగీకరించి నేను ఒక మాట చెప్తాను. ఒకడున్నాడయ్యా. ఆడెవడో తెలుసా? నేను గత దినాలలో ఎవడికి సైనికుడిగా పనిచేస్తున్నానో అతను ఎవరనంటే, నా గురువుగారు ఎవరంటే యోనాతాను. ఆ యోనాతాన్ ఎవరో కాదు, నీ స్నేహితుడే. నీ స్నేహితుడైన యోనాతానికి ఒక కుమారుడున్నాడు, వాడు కుంటివాడు. అనండి అందరు గట్టిగా. వాడు ఎవడట? కుంటివాడు. అని ఇంకొంచెం గట్టిగా చెప్పండి. వాడు కుంటివాడు. నీ స్నేహితుడు కుమారుడు వాడు కుంటివాడయ్యా. వాడు ఎవడంటే సౌలుకు మనవడు. అలాంటి వాడు ఒకడున్నాడయ్యా. అయితే వాడు పరిస్థితి ఏంటో చెప్పనా? నీవు రాజైనవని, దేవుడు నేను ఆశీర్వదించున్నాడని, దేవుడు నేను అభిషేకించున్నాడనే వార్త తెలిసిన వాడే. కానీ వాడి పరిస్థితి ఏంటంటే, ఆ యుద్ధములో అందరూ చనిపోయినారు. సౌలింటి వారిలో ఎవ్వరూ మిగలలేదు, ఎవరిని బతకనివ్వలేదు. ఆ కుటుంబం అంతా కూడా హతమార్చబడింది. కానీ వీడు ఒక్కడే బ్రతుకున్నాడయ్యా. వీడు ఎందుకు బ్రతుకున్నాడంటే, అయ్యా వీడు చేతగానోడయ్యా, వీడికి కాళ్ళు లేవయ్యా, కాబట్టి వీడు బ్రతుకున్నా సచ్చినా ఒక్కటే అని చెప్పి వీడిని వదిలేస్తున్నారయ్యా. వాడొక్కడే మిగిలినాడు. వీడిని ఏమీ చేయలేదు, వాడిని చంపలేదు. ఎందుకంటే వాడు చేతగానోడయ్యా, వాడి కాళ్ళు లేవు, వాడు దేనికి పనికిరాడు. అలాంటి వాడితోటి ఎలాంటి ముప్పు లేదని చెప్పి వాడిని వదిలేస్తున్నారయ్యా. వాడొక్కడే బతుకున్నాడయ్యా అని చెప్పుకుంటూ వచ్చినాడు. ఇంతకీ ఆడు ఎక్కడున్నాడు అని అంటే, అయ్యా వాడికి వాకిలి లేదు, ఇల్లు లేదు, తల్లిదండ్రులు లేరు, వాడికంటూ ఎవ్వరూ లేరు. ఇదిగో వేరేలో ఒక ఇంట్లో తలదాచుకొని ఉన్నాడయ్యా. అతను కుంటివాడయ్యా, తలదాచుకొని ఉన్నాడు. వెంటనే రాజుగారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆడెక్కడున్నాడో వెతికి వాణ్ణి నా యొద్దకు తీసుకొని రండి. ఆమెను చెప్దాం ఒకసారి గట్టిగా. వాణ్ణి నా యొద్దకు తీసుకొని రండి, ఆ కుంటివాణ్ణి నా దగ్గరికి తీసుకొని రండి అనగానే నెమ్మదిగా సీబా తన పనివారిని తీసుకొని ఆ ప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఎక్కడ తలదాచుకున్నాడో అతని దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పినారు. అయ్యా రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారయ్యా. వెంటనే గుండెలు పగిలినట్టుగా ఏడ్చినాడు. ఓ పక్కన భయపడిపోతున్నాడు, ఓ పక్కన వేదన. ఏంట భయం ఏంటంటే, అయ్యా ఇప్పటి వరకు ఎవ్వరికి కనబడకుండా తలదాచుకున్నాను. మా తాతగారు ఎంతో ద్రోహము చేస్తున్నాడు అయ్యా. మా తాత సౌలు అనే వ్యక్తి దావీదుకు ఎంతో ద్రోహం చేస్తున్నాడయ్యా, చంపాలని తిరిగినాడయ్యా. ఇప్పుడు అలాంటి కుటుంబంలో నేను బతుకున్నాననే సంగతి తెలిస్తే ఇక నన్ను బ్రతకనిస్తాడా? ఇక నేను బ్రతుకుంటానా? అయ్యో ఇప్పటి వరకు కనబడకుండా తలదాచుకున్నాను, ఇక నన్ను చంపాలనుకుంటున్నాడు, అయిపోయింది, ఇక నా చరిత్ర ముగించింది అనుకొని బాధపడతా ఉన్నాడు. ఈ లోపు అతన్ని నెమ్మదిగా రాజ సన్నిధికి తీసుకొని వచ్చి నిలబెట్టినారు. ఎక్కడ తీసుకొచ్చినారంటే ఈ కుంటివాణ్ణి ఇప్పుడు రాజ సన్నిధి. అందరు కొంచెం గట్టిగా స్వరమెత్తి చెప్పండి, ఏ సన్నిధి అది? రాజ సన్నిధికి వచ్చినాడు. ఆలకించండి. ఈ కుంటివాణ్ణి తీసుకొచ్చి రాజ సన్నిధిలో అలా కూర్చోబెట్టినారు. రాజు వచ్చి అలా సింహాసనం మీద కూర్చొని ఒక్క మాటతో పలకరించినాడు. ఏమన్నాడో తెలుసా? నీవిక భయపడవద్దు. ఆ మాట చదువుతారా? చదవండి ఒకసారి. 9వ అధ్యాయం 7వ వచనం. అందుకు దావీదు నీవు భయపడవద్దు. చాలండి, మీరు ఇక నా వైపు చూడండి. ఆ కుంటివాణ్ణి, భయముతో ఉన్నవాణ్ణి, దిగులుతో ఉన్నవాణ్ణి, అన్నిటినీ పోగొట్టుకున్న వాణ్ణి, సమస్తం పోగొట్టుకున్న వాణ్ణి, ఇక బ్రతికే ఆలోచనలు లేనివాణ్ణి, ఇక చనిపోతాడేమో అనుకున్న వాణ్ణి తీసుకొని వచ్చి అలా రాజ సన్నిధిలో నిలబడితే, ఆ రాజ సన్నిధిలో నిలబడగానే దావీదు నోట నుండి, రాజుగారి నోట నుండి వచ్చిన మొదటి మాట ఏంటంటే, నీవిక భయపడవద్దు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులరా, ఆ రాజు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీవు వచ్చిన స్థలం ఎలాంటిదో తెలుసా? రాజ సన్నిధి. ఓ మాటలో చెప్పాలంటే ఆ కుంటివాడి ఎవడో కాదు, మనమే ఆ కుంటివాళ్ళం. అన్నిటినీ పోగొట్టుకొని నిస్సహాయ స్థితిలో
నిస్పృహతో, ఎందుకు ఈ బ్రతుకు, చావే మేలు కదా, ఇక ఎందుకు మనం బ్రతకడం, అన్నిటిని పోగొట్టుకున్నాం. ఓ పక్కన చదువుల ఓటమి, ఓ పక్కన ఉద్యోగముల ఓటమి, వ్యాపారముల ఓటమి, కుటుంబంలో సమాధానం లేదు, ఆరోగ్య విషయంలో ఏమండి నెమ్మది లేదు, ఓ పక్కన ఇంట్లో ఏదో ఒక కలవరము నేను వేధిస్తా ఉంటే, నా దేవుడు నిన్ను చూసి నిన్ను రాజ సన్నిధికి తీసుకొని వచ్చున్నాడు ఈ రాత్రిని భయమును కొట్టివేయడానికి. నువ్వు భయపడుతున్నావు అనే సంగతి నా దేవునికి తెలుసు. భయం ఎలాంటిదో చెప్పనా, ఆ మధ్య కరోనా అనే వ్యాధి వచ్చింది కదా, ఈ కరోనా అనే వ్యాధి చాలా మందిని భయపరిచింది. ఒక మాటలో చెప్పాలంటే, కరోనా అనే వ్యాధితో చనిపోయిన వాళ్ళు 50% అయితే, భయముతో చనిపోయిన వాళ్ళు మరొక 50%. సర్వే చేస్తే భయానికే చనిపోయినారు. భయం ఎలాంటిదని అంటే, నీ గుండెలను పిండేస్తుంది. భయం ఎలాంటిదంటే నిన్ను మరణానికి లొక్కని వెళ్ళిపోతుంది. భయం ఎలాంటిదంటే నిన్ను చేతగాని వ్యక్తిగా చేసేస్తుంది. భయం ఎలాంటిదంటే అడుగు ముందుకు వెయ్యనివ్వదు. కానీ రాత్రి ప్రభు చెప్తున్నాడు, ఏ భయము నీకు కట్లు వేస్తుందో, ఏ భయం అనే బంధకాలలో ఉన్నావో, ఏ భయం అనే దిగులుతో ఉన్నావో, ఏ భయం అనే మరణ భయముతో ఉన్నావో, యేసు నామములో ఆయన సన్నిధిలోకి వచ్చి నిలబడిన దేవుని బిడ్డ, నీ భయముని రాత్రి దేవుడు కొట్టివేయనుగాక. ఈ రాత్రి ప్రభు నీ భయాన్ని కొట్టివేయబోతున్నాడు. దేని విషయమై భయపడ్డావు? కుటుంబ విషయంలో భయపడ్డావు, ఆర్థిక విషయంలో భయపడ్డావు, ఓ పక్కన పిల్లల విషయంలో భయపడుతున్నావు, ఓ పక్కన వ్యాపార విషయంలో భయపడుతున్నావు, ఓ పక్కన ఉద్యోగ విషయంలో భయపడుతున్నావు, ఓ పక్కన ఇంట్లో కలవరం, ఈ పిల్లల విషయంలో సమస్యలు, ఓ పక్కన ఆర్థిక సమస్యలు, ఓ పక్కన అనారోగ్య సమస్యలు, వీటన్నిటి వలన భయం 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 భయం. ఈ రాత్రి నీతో సూటిగా ప్రభు చెప్తున్నాడు, ఏ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడికి వచ్చినా, ఏ భయముతో నువ్వు ఇక్కడికి వచ్చినా, ఈ రాత్రి నీ భయము నుండి దేవుడు నీకు ఒక విడుదలనిచ్చునుగాక, భయాన్ని దేవుడు పోగొట్టునుగాక. రాజ సన్నిధికి వచ్చిన నీవిక నువ్వు భయపడనక్కరలేదు, నీ భయమును దేవుడు తీసివేయునుగాక. ఏది మీ కుడి చేతులు పైకెత్తో కామెంట్ చెప్పుకొని చూద్దాం గట్టిగా. శత్రువు వచ్చి ఆ మైదానంలో పరుండి ఉన్నాడని రాయబడింది. నెమ్మదికి ప్రజలు వెళ్ళి ఎవరాలు అని చూద్దామని అంటే, వాళ్ళని లెక్క పెట్టలేనంత విస్తారముగా ఆ మైదానంలో ఉన్నారట. వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పనా, ఒంటెల మీద వచ్చున్నారు. వాటిని లెక్క పెట్టడానికి వీళ్ళని లెక్క పెట్టడానికి కుదరలేదు. ఎందుకనంటే బైబిల్లో చెప్పుంది, ఒకటి ఇసుక రేణువుల వలన, రెండవది మిడతల వలె వాళ్ళు మైదానంలో పరుండి ఉండిరి అని రాయబడింది. శత్రువులు ఎప్పుడైతే ఈ శత్రువులు అక్కడికి వచ్చినారో, ఈ ఊర్లో ఉన్న ప్రజలందరూ గడగడలాడిపోతున్నారు. ఓ మాటలో చెప్పాలంటే, బలాఢ్యులు ఉన్నారు, యోధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఎవ్వరి వలన ధైర్యం సరిపోవట్లేదు ఆ శత్రువుతో పోట్లాడడానికి, యుద్ధం చేయడానికి. ఎవ్వరికి ధైర్యం సరిపోవట్లేదు. ఓ రోజు ధైర్యం సరిపోకుండా ఒక యవనస్తుడట ఒక గానుగ వెనకాల పోయి దాక్కున్నాడు. గానుగ వెనకాల దాక్కొని, ఏమైపోద్దో, వాళ్ళు ఈ రాత్రి బయలుదేరితే రేపు ఉదయకాలం మన దేశం మీదకి వచ్చేస్తే మన కుటుంబం ఏమైపోద్దో, మనం కట్టుకునే ఇల్లు ఏమైపోద్దో, మన పొలం ఏమైపోద్దో, మన పంట ఏమైపోద్దో అని భయపడిపోతున్నాడు. దిగులుతో భయపడిపోతుంటే ఆ భయముతో ఉన్న యవనస్తున్నట దేవుడు చూసి నెమ్మదిగా దిగి వచ్చి గానుగ వెనకల దాక్కున్న యవనస్తుని చూసి ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఇదిగో గిద్యోన్, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? శత్రువుని చూసి భయపడుతున్నావా? వాడు నీవన్నిటిని దొంగిలిస్తాడని భయపడుతున్నావా? నీ ఇంటిని వాడు స్వాధీనము చేసుకుంటాడని భయపడుతున్నావా? నీ కష్టార్జితాన్ని వాడు స్వాధీనం చేసుకుంటాడని భయపడుతున్నావా? వాడు నీ పొలాన్ని స్వాధీనం చేసుకుంటాడని భయపడుతున్నావా? నువ్వు భయపడొద్దు. నేను ఎవరినో తెలుసా? నిన్ను ఈ రాత్రి పరాక్రమము గల బలాఢ్యుడిగా నేను మార్చబోతున్నాను. చెప్పండి ఆమేనని చెప్పండి గట్టిగా. ఆ పిరికి వాడితో అంటున్నాడు, ఏమండి ఇక నాకు చేత కాదు అనుకున్న వాడితో అంటున్నాడు, నువ్వు ఇక భయపడొద్దు, నేను నిన్ను పరాక్రమం గల బలాఢ్యుడిగా మారుస్తున్నాను, నీవు వెళ్ళి వారితో యుద్ధము చేయి, ఆ శత్రు సైన్యాన్ని నేను నీ చేతికి అప్పగించబోతున్నాను. ఈ రాత్రి ఎవరిని బట్టి నువ్వు భయపడుతున్నావు? ఎవరిని చూసి నువ్వు భయపడుతున్నావు? దేన్ని చూసి నువ్వు భయపడుతున్నావు?
నీకు ఎదురవుతున్న సమస్యలను చూసి భయపడుతున్నావు, ఓ పక్కన నీకు ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను చూసి భయపడుతున్నావు, ఓ పక్కన వ్యాపారంలో నష్టం కలిగితే భయపడుతున్నావు, ఓ పక్కన నీ పిల్లలు ఎదిగొచ్చిన వయసుకు వచ్చిన తర్వాత వివాహం కాకపోతే భయపడుతున్నావు, ఓ పక్కన వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచిన సంతానం లేకపోతే భయపడుతున్నావు, ఓ పక్కన చిన్న వ్యాధి వస్తే కూడా భయపడిపోతున్నావు. భయము 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 నిన్ను పిండి వేస్తుందేమో. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నిన్నొక పరాక్రమం గల బలాఢ్యుడిగా దేవుడు మార్చబోతున్నాడు. నిన్ను రాజ సన్నిధికి తీసుకొని వచ్చింది దేనికనంటే నీ భయమును కొట్టివేయడానికి. ఆమేన్ చెప్పుకుంటారా గట్టిగా? ఈ రాత్రి, ఈ మొదటి దినం ఇక్కడ నుండి మీరు వెళ్ళేటప్పుడు మీ భయము నుండి దేవుడు మీకు గొప్ప విడుదల దయచేయునుగాక. భయమును దేవుడు కొట్టివేయనుగాక. నేనంటాను, పరిచర్యలో భయపడిన రోజులు కూడా ఉన్నాయి. నా తల్లిదండ్రులు ఇద్దరు 2018 సంవత్సరం మా తల్లిగారు ప్రభు పిలుపు అందుకొని వెళ్ళిపోయింది. 2022 సంవత్సరం మా తండ్రి గారు దేవుని పిలుపు అందుకొని వెళ్ళిపోయినాడు. మిగిలింది మేమిద్దరమే. మా వయస్సు చాలా చిన్నది. మా తండ్రులు చేసిన పరిచర్య చాలా గొప్పది. అలాంటి పరిచర్య అర్ధాంతరంగా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే ఈ చిన్న వయసులో ఉన్న మేము ఏమీ చేయలేక ఓ పక్కన భయం. ఏంట భయం అని అంటే, చెయ్యగలమా? ఈ సేవ మేము చేయగలమా? అంత గొప్ప సేవ, తండ్రులు చేసిన సేవ మేము చేయగలమా? భయం భయం. కానీ ఆ భయానికి పరిష్కారం ఒకటే దొరికింది. మాకేంటో చెప్పనా? మనుషులను ఆశ్రయించలేదు, పెద్దవారి దగ్గరికి వెళ్ళలేదు, గొప్పవారి దగ్గరికి వెళ్ళలేదు, పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళలేదు, లేదా వేరే వేరే సంస్థల దగ్గరికి వెళ్ళలేదు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళామనంటే ఈ పరిచర్యను ప్రారంభించిన సర్వోన్నతుడైన దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాం. మేము వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని, ప్రభా, తండ్రి లేడు, ఓ పక్కన తల్లి లేదు, పరిచర్య చూస్తే విస్తారముగా ఉంది, ఆత్మల్ని సంపాదించున్నారు, సంఘాన్ని కట్టినారు, ఈ పరిచర్య మేము ఎలా చేయాలో అర్థం కావట్లేదు, భయం. ప్రభు అన్నాడు, ఇదిగో నువ్వెందుకు భయపడుతున్నావు? మోషేకు తోడై ఉన్నట్టుగా యెహోషువకు నేను తోడైలేనా? అబ్రహాముకు తోడై ఉన్నట్టుగా ఇస్సాకుకు నేను తోడైలేనా? ఇస్సాకుకు తోడై ఉన్నట్టుగా యాకోబుకు నేను తోడైలేనా? ఏలియాకు తోడై ఉన్నట్టుగా ఎలీషాకు నేను తోడైలేనా? ఎందుకు భయపడుతున్నావు? చెయ్యి పరిచర్య అన్నాడు. ఆ రోజు ధైర్యము తెచ్చుకొని భయాన్ని కాస్త పక్కన పెట్టి ధైర్యముగా అడుగులు వేస్తూ పరిచర్య చేస్తే, ఒక్క మాట చెప్తానండి, మా తండ్రి గారు ఎంతో ప్రయాసపడి విత్తనం వేసి, కన్నీటితో విత్తనం వేసి, ప్రార్థనతో విత్తనం వేసి, రక్తాన్ని కార్చి, దెబ్బలు తిని, అవమానపరచబడి ఆ పరిచర్యను అలా కట్టుకుంటూ వస్తే అందరూ అనుకున్నారు తండ్రి లేడు, అయిపోయింది పరిచర్య, తండ్రి లేడు, పరిచర్య అయిపోయింది. ఒక్క మాట చెప్తాను, నేను చెప్పడం కాదు కానీ మీలో చాలామందికి తెలుసు, కావలిస్తే మీరు వచ్చి కూడా చూడండి. మా నాన్నగారు ఒక వంతు పరిచర్య అలా మా చేతికి అప్పగిస్తే దాన్ని దేవుడు నూరంతల ప్రతిఫలాన్ని అనుగ్రహించున్నాడు. నేను పరిచర్య చేస్తున్న స్థలంలో ఉదయకాలం ఆరాధనకి ఒక 3000 మంది వస్తారు, సాయంకాలం ఒక 1000 మంది పైగా వస్తారు. 2 ఆరాధనలు జరుగుతున్నాయి. మా తమ్ముడు గారు ఈ చిలకలగూడ అనే ప్రాంతంలో ఆయన పరిచర్య చేస్తున్నాడు. మాకు దేవుని మహాకృపను బట్టి ఓ 10 సంఘాలు దేవుడు మాకు ఇచ్చున్నాడు. కొన్ని అనుబంధ సంఘాలు ఉన్నాయి. అందరూ అనుకున్నారు పరిచర్య అయిపోయిందని. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ విత్తనము చచ్చింది, ఇక్కడ మొలకెత్తింది పరిచర్య. ఆగలేదు. వాళ్ళ తర్వాత పరిచర్యను దేవుడు మరింతగా విస్తరింప చేస్తే ఇంకొంచెం మీకు అర్థమైనట్టుగా చెప్తాను. మా నాన్నగారు నాకు ఒక 1000 గజాల స్థలాన్ని నాకు ఇచ్చి అందులో ఒక 500 గజాల్లో మందిరం కట్టి పరిచర్య చేసుకోమని అప్పచెప్తే ఈ 2022 నుండి 2025 లోపు ఒక ఎకరము స్థలము కొని అందులో ఒక 3000 మంది పట్టే మందిరాన్ని గత సంవత్సరంలో కట్టడం జరిగింది. ఎలా 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 రాజ సన్నిధిలో నిలబడిన వాడు ధైర్యముగా ఉంటాడు. నువ్వు రాజ సన్నిధిలో నిలబడగలిగితే నేను అంటాను, ఎవ్వరు నీ ముందు వెనక లేకపోవచ్చునేమో, కానీ నీ భయాన్ని కొట్టివేసే దేవుడు నీ చెయ్యూతనిచ్చి నిన్ను లేవనెత్తి నడిపించగలిగిన వాడు. నేను చెయ్యి పట్టుకొని లేవనెత్తుతాడండి. ఈ రాత్రి మాటలు విన్న తర్వాత
మీకు ఇప్పటికే గుండెల్లో హృదయంలో ఒక ధైర్యం ఏంటో తెలుసా? నేను చెయ్యగలను, నేను వెళ్ళగలను, నేను సాధించగలను, నేను చదవగలను, నేను పొందుకోగలను, ఆ ఉద్యోగం నేను చెయ్యగలను, ఆ వ్యాపారం నేను చెయ్యగలను, ఈ కుటుంబాన్ని నేను నడిపించగలను అనే ధైర్యము ఈ రాత్రి ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్దామా గట్టిగా? ఇప్పుడు ఆ కుంటివాణ్ణి తీసుకొని వచ్చి రాజ సన్నిధిలో నిలబెడితే ఈ రాజు అనే వ్యక్తి పలికిన మొదటి మాట ఏంటంటే, ఇదిగో నీవిక భయపడవద్దు. స్తోత్రం, హల్లెలూయా. రెండో మాట చెప్తాను. ఒకటి, రాజ సన్నిధికి వచ్చిన వాడికి ఏం తొలగిపోతుందట? భయం తీసేస్తాడు. రెండో మాట కంటిన్యూ చేయండి. 7వ వచనం. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు మరలా ఇప్పింతును. చేతులతో కామెంట్ చెప్దామా గట్టిగా? నా వైపు చూస్తూ వినండి. ఈ కుంటివాడట అన్ని పోగొట్టుకున్నాడు. యుద్ధములో నష్టం, ఆస్తులు పోయినాయి, తండ్రి సంపాదించింది పోయింది, తాత సంపాదించింది కూడా పోయింది, అన్ని పోగొట్టుకున్నాడు. అతనికి ఏముందో ఏమి లేదో కూడా తెలియని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక దరిద్రుడుగా బ్రతుకుతున్నాడు. అది కూడా ఇల్లు వాకి లేకపోతే ఒకరి ఇంట్లో తలదాచుకున్నాడు. ఒకరి ఇంట్లో తలదాచుకున్నాడంటే ఇల్లు లేదు కాబట్టి కదా. ఇల్లుంటే ఎందుకు ఒకరి ఇంట్లో తలదాచుకుంటాడు? ఇల్లు లేదు, ఒకరి ఇంట్లో తలదాచుకున్నాడు. ఒక ఇంట్లో తలదాచుకొని అన్నిటినీ కోల్పోయి ఇక నాకంటూ ఏమీ లేదు, నాకంటూ ఎవరూ లేరు, నాకంటూ ఆస్తులు లేవు, నాకంటూ ఏదీ లేదు అని అలా తలదాచుకున్నాడు. ఆ తలదాచుకున్న వాడిని వచ్చి రాజసన్నిధిలో నిలబెడితే ఈ రాజుగారి పలికిన రెండో మాట ఏంటో తెలుసా? ఇదిగో భయపడొద్దు అని చెప్పి రెండో మాట ఏమంటాడంటే, నీ తాత ఉన్నాడే సౌలు, నీ తాత సౌలు ఉన్నాడే, మీ నాయన యోనాతాను ఉన్నాడే, మీ యోనాతాను మీ నాయన సంపాదించిన ఆస్తులన్నీ నేను మరలా తిరిగి నీకు ఇప్పించబోతున్నాను. ఓ మాటలో చెప్పాలంటే నాకు ఆస్తుందనే సంగతి అతనికి, నాకు కూడా మంచి రోజులు వస్తాయనే సంగతి అతనికి, నేను మరలా పోగొట్టుకుని పొందుకుంటామనే సంగతి మరలా అతనికి. నేను అంటాను, ఆశలు లేని జీవితం, ఆశలన్నిటినీ పోగొట్టుకున్నాడు, నిరాశతో బ్రతుకుతున్నాడు. అయిపోయింది, నా చరిత్ర అయిపోయింది, నా బ్రతుకింతే అనుకుంటున్న వాణ్ణి రాజ సన్నిధికి పిలుచుకొని వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఇక నీకు ఏమీ లేదనుకున్నావు కదా, ఆశలు లేకుండా బ్రతుకుతున్నావు కదా, అయిపోయింది అని అనుకున్నావు కదా, లేదు అని అనుకున్నావు కదా, ఇక పొందలేను అని అనుకున్నావు కదా, నా మాట విను, నీవు పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి నేను నీకు ఇప్పించబోతున్నాను. ఈ రాత్రి మాటలు వింటున్న దేవుని ప్రజలారా, వేటిని గత దినాల్లో నీవు పోగొట్టుకున్నావో దేవుడు తిరిగి ఈ సంవత్సరం నీకు ఇప్పించునుగాక. ఇది ప్రవచనం. ఈ 2025లో ప్రభు నీకు ఇప్పించబోతున్నాడు. ఉద్యోగం పోగొట్టుకున్నావా? మరలా ఇప్పించబోతున్నాడు. వ్యాపారాన్ని పోగొట్టుకున్నావా? మరలా ఇప్పించబోతున్నాడు. సంతానాన్ని పోగొట్టుకున్నావా? మరలా ఇవ్వబోతున్నాడు. యేసు నామములో వేటిని గత దినాల్లో నువ్వు పోగొట్టుకున్నావో, మర్యాద పోగొట్టుకున్నావు, ఆరోగ్యం పోగొట్టుకున్నావు, ఘనతను పోగొట్టుకున్నావు, ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావు, పరిచర్యను పోగొట్టుకున్నావు, పిల్లల్ని పోగొట్టుకున్నావు, కుటుంబాన్ని పోగొట్టుకున్నావు, మానసిక ఒత్తిడితో నలిగిపోతున్నావు, అన్నిటినీ పోగొట్టుకున్నావు. ఇక ఆశలు లేవు, నిరాశలతో బ్రతుకుతున్నావు. కానీ రాత్రి ఆశ లేని నీ జీవితంలో ఆశను చిగురింప చెయ్యగలిగిన వాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. అన్నిటినీ పోగొట్టుకొని నిరాశతో బ్రతుకుతున్న నీ జీవితంలో ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు భయపడొద్దు, నువ్వు ఏమేమైతే పోగొట్టుకున్నావో మరలన్నీ నేను నీకు ఇస్తాను, అన్ని నీకు రప్పిస్తాను. ఓ మాట చెప్తాను. ఒకసారి ఆ ఊరుకు తరచుగా దైవజనుడు వచ్చి వాక్యం చెప్పి వెళ్తా ఉంటే బాగా గమనించిందో తల్లి, దైవజనుడు చాలా దూరం నుండి వస్తున్నట్టున్నాడు, వాక్యం చెప్తున్నాడు, వెళ్తున్నాడు. కాబట్టి ఓ పని చేద్దాం, ఆ దైవజనుడు ఊరికే ప్రయాణం చేయకుండా మన ఊరిలోనే ఆ దైవజనుడు ఉండడానికి ఒక గది కడదామని నిర్ణయం తీసుకుంది.
తీసుకున్న ప్రకారంగా దైవజనుడికి చెప్పింది, ఒక గది నిర్మాణం చేసింది. దైవజనుడికి ఆ గది ఇచ్చింది, అన్ని సౌకర్యాలతో ఉన్న గది ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ గదిలో ఉన్న దైవజనుడు ఒకరోజు వెళ్తూ ఆ కుటుంబానికి సంతానము లేదని గ్రహించి ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేయగానే ఆ వృద్ధుడైన తన భర్తకు దేవుడు మార్గం తెరిచినాడు. ఆ ఇంట్లో బిడ్డ పుట్టినాడు. ఆ బిడ్డ మగబిడ్డగా పుట్టినాడు. ఇక ఆ బిడ్డ చక్కగా ఎదుగుతున్నాడు, పెద్దవాడైనాడు, గొప్పవాడైనాడు. కొంచెం తల్లిదండ్రులకి చేతికి అందుకొచ్చి వయసుకు వచ్చేటప్పటికి ఏం జరిగిందో తెలియదు, జ్వరం. ఆ జ్వరం కాస్త ముదరగానే ఆ రోగం కాస్త మరణానికి తీసుకొని వెళ్ళింది. ఏం జరిగిందో, చనిపోయినాడు పిల్లోడు. ఎప్పుడైతే పిల్లోడు చనిపోయినాడో ఒక రోజు గడిచింది. నెమ్మదిగా భర్త అంటాడు, అమ్మా ఇంకా ఎంతసేపు అని ఏడుస్తావు ఆ శవం దగ్గర కూర్చొని, నా మాటిని వాళ్ళని తీసుకొని వెళ్ళి పాతి పెట్టేద్దాం పదా అని అంటే, ఈమెమంటో తెలుసా, అయ్యా నాకు కొడుకు లేడని, నాకు పిల్లలు లేరని, నాకు సంతానం లేదని నేను ఎవరికి చెప్పుకోలేదు కదా, నేను దైవజనుడు కూడా అడగలేదు కదా. ఆ దైవజనుడు ప్రార్థన చేయగా ఈ పిల్లోడు పుట్టినాడు. పుట్టినవాడు చనిపోతే అయ్యా నేను అడిగితే వచ్చినవాడు కాదు కదా. ఏ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడో మరలా ఈ శవాన్ని ఆ దైవజనుడు చేతికి నేను అప్పగిస్తాను. నెమ్మదిగా భర్తకు చెప్పింది, నా మాటిను, సమాధి చెయ్యొద్దు. వాడు కుళ్ళిపోయి కంపు కొట్టినా పర్లేదు, వంచక్కడ ఆ దైవజనుడు ఎక్కడున్నాడో నేను వెళ్ళి వెతికి ఆయనను తీసుకొని వస్తాను, అప్పటి వరకు ఈ శవం ఇంట్లోనే ఉండాలా అని చెప్పి శవాన్ని తీసుకొని వెళ్ళి దైవజనుడు కొరకు కట్టిన గదిలో పడుకోబెట్టేసి వెళ్ళింది వెతికింది, తిరిగింది, మొత్తానికి ఆ దైవజనుడిని పట్టుకొని ఇంటికి తెచ్చి అయ్యా నాకు పిల్లలు లేరని నీకు చెప్పలేదు కదా, నువ్వు అడిగినావు, అవును అని అన్నాను, వెంటనే ప్రార్థన చేస్తున్నావు. ఏమండి ఇక నాకు పిల్లలు పుట్టరని నాకు సంగతి తెలుసు, నిరాశతో ఉన్నా నేను, కానీ నువ్వు ప్రార్థన చేయగా దేవుడు నా గర్భాన్ని తెరిచినాడు, ఈ పిల్లోని ఇచ్చినాడు, పెద్దవాడైనాడు. ఇప్పుడు వాడు చనిపోయినాడు, నాకేం చేస్తావో తెలీదు, నాకు తెలిసి వీడు చావలేదు, వీడు నీ చేతిలో పడితే బ్రతుకుతాడు అప్పచెప్పేసింది. ఆ పిల్లోని కిందికి వెళ్ళిపోయింది. ఈ దైవజనుడు ఆ గదిలోకి వెళ్ళిపోయి ఆ పిల్లోని శవం అలా ఉంటే, కంపు కొట్టిపోతుంటే, వాసన వస్తుంటే నెమ్మదిగా సేవకుడు నోట్లో నోరు పెట్టి ఊది ఆ సచ్చిన శవాన్ని లేపి కూర్చోబెట్టినాడండి. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్తారా? ఆ శవాన్ని లేపి కూర్చోబెడితే బ్రతికినాడు, బట్టగట్టినాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఇక కొన్ని దినాలు గడవగానే ఆ దైవజనుడు ఆ ఇంటికి ఒక మాట చెప్పినాడు. ఏమన్నాడంటే, మీరు ఇప్పుడు ఉంటున్న ఈ ఊరిలో కరువు రాబోతుంది, 7 సంవత్సరాలు కరువు ఉంటుంది దేశంలో, ఆహారము దొరకదు, ధాన్యము దొరకదు. నా మాటిని పక్కూరికి వెళ్ళండి, అక్కడ 7 సంవత్సరాలు ఉండండి. ఈ కరువు ముగించిన తర్వాత మరలా నీకో శుభవార్త వినబడుతుంది, అప్పుడు తిరిగి రండి అని చెప్పి వాళ్ళని పంపించినాడు. సొంత ఇల్లు, సొంత పొలం, సొంత పంట అన్నిటిని వదిలేసి సేవకుని మాట విని పిల్లోని తీసుకొని ఆ పక్క ఊరికి వెళ్ళిపోయినారు. వాళ్ళు అక్కడ అడుగు పెట్టడం, ఇక్కడ కరువు ప్రారంభమైంది. ఇక కరువు విలయతాండమాడుతుంది. ఈ 7 సంవత్సరాలు ఆ దేశంలో ఉన్నారు, శుభ్రంగా తింటున్నారు, బాగానే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. కరువు దినాలు ముగించినాయి అని 7 సంవత్సరాల తర్వాత ఒక వార్త వినబడింది. ఏంటి ఆ వార్త అంటే, మరలా దేవుడు మీ దేశమును జ్ఞాపకము చేసుకున్నాడు కనుక మీరు వెళ్ళి మీ దేశానికి వెళ్ళండి అని చెప్పగానే పాపం పిల్లోని తీసుకొని, భర్తను తీసుకొని ఆమె తిన్నంగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్తే ఇటు చూస్తున్నారా, ఆ ఇంట్లో వేరేళ్ళు కాపురం ఉన్నారు. ఇదేంటి, దేవుడు చెప్తేనే కదా నేను అక్కడికి వెళ్ళినాను, నా ఇంట్లో వేరేళ్ళు ఉండడం ఏంటి అర్థం కాలేదు. నెమ్మదిగా తన పొలం దగ్గరికి వెళ్ళి చూసింది, వేరేళ్ళు విత్తనం వేసుకొని పంట పండించుకుంటున్నారు. ఇదేంటి, నా పొలం వేరేళ్ళు ఆక్రమించుకున్నారేంటి, దేవుడు చెప్తే కదా నేను వెళ్ళింది, నా పొలం శత్రువులు ఆక్రమించుకున్నారు, ఇంటిని చూస్తే వాళ్ళు ఆక్రమించుకున్నారు, ఏంటి నా పరిస్థితి అని కంగారు పడిపోయి నెమ్మదిగా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా, తిన్నంగా రాజు సన్నిధికి వెళ్ళి నిలబడింది. ఎక్కడికి వెళ్ళిందమ్మా? వెళ్ళింది. ఈ లోపు జరిగింది ఏంటంటే, రాజు సన్నిధికి వెళ్ళి ఈమె నిలబడక ముందు రాజు దగ్గర ఒకడు ఉన్నాడు, పన్నుడు. ఆ పనివాడు రాజుగారికి చరిత్ర అంతా చెప్తున్నాడు, ఊరు పరిస్థితి చెప్తున్నాడు, దేశ పరిస్థితి చెప్తున్నాడు, అటు జరుగుతున్న పరిస్థితులని చెప్తూ అయ్యా మన దేశంలో
నా వైపు చూస్తూ వినండి. మన దేశంలో ఒక తల్లి ఉండిందయ్యా, ఆమెకి పిల్లలు లేరు. దైవజనుడు ప్రార్థన చేస్తే ఆమెకు పిల్లోడు పుట్టినాడు. ఆ పిల్లోడు ఎదిగి పెద్దవాడైనాడు. పెద్దవాడు అవ్వగానే వాడు చనిపోయినాడు. చనిపోయిన వెంటనే ఆ తల్లి ఆ దైవజనుడికి అప్పచెప్పింది. దైవజనుడు ఆ పిల్లోడి మీద చేతులు పెట్టినాడు, వాడు బ్రతికినాడు అని చెప్పింది. చరిత్ర చెప్తా ఉంది ఆ రాజుగారికి. చరిత్ర చెప్తుంటే ఈమె ఎక్కడ నిలబడిందో తెలుసా? రాజసన్నిధిలో గుమ్మము దగ్గర నిలబడింది. వెంటనే రాజుగారు చూసి, అమ్మాయి ఏంటి అక్కడ నిలబడ్డావు, ఎవరు నువ్వు, ఇట్రా అన్నాడు. ఆమె దగ్గరకు వచ్చింది. ఆమె దగ్గర రాగానే ఈ చరిత్ర అంతా చెప్పిన వాడు ఆమెను చూసి ఏమన్నాడో తెలుసా? ఇప్పటి వరకు నేను చెప్పిన చరిత్ర అంతా ఈవిడదే. వెంటనే, అమ్మా ఇట్రా, ఏమైంది, ఎందుకు వచ్చినావు, ఏం కావాలి నీకు అని అంటే అప్పుడు నెమ్మదిగా నోరు తెరిచి చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసా? అయ్యా అయ్యా, మా దైవజనుడు చెప్పినట్టుగా ఈ దేశాన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళినాను. మరలా దేవుడు ఈ దేశాన్ని దర్శించినాడని 7 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే నా ఇంట్లో వేరోళ్ళు ఉంటున్నారయ్యా, నా పొలమును వేరోళ్ళు తీసుకొని పంట పండించుకుంటున్నారయ్యా అని బాధంతా చెప్పింది. ఆ రాజుగారు చెప్పిన మాట ఏంటో చెప్పనా? ఈ మాటకు మీ చేతులు పైకెత్తి గట్టిగా ఆమెను చెప్పాలి. ఇప్పుడు కాదు, చెప్పిన తర్వాత. స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడో తెలుసా? అమ్మా, ఇల్లు లేదని, పొలం లేదని, నీ పంటను వేరోలు పండించుకుంటున్నారని బాధపడుతున్నావా? నువ్వు బాధపడొద్దమ్మా, నువ్వు బాధపడొద్దు. నా మాటిను, నేను నీతో ఒక పనివాణ్ణి పంపుతాను, నా సైనికుని పంపుతాను, నీ ఇంటిని మరలా తిరిగి నీకు ఇప్పించబోతున్నాను. సరే, ఇంటిని ఇప్పించినందుకు సంతోషపడ్డది. మరి పొలం సంగతి ఏంటి? ఆ పొలం దగ్గరికి వెళ్ళి ఏమన్నాడో తెలుసా? ఈ పొలాన్ని నీకు ఇస్తాను, ఈ పొలములో 7 సంవత్సరములు పండిన పంట కూడా నీకు ఇప్పించబోతున్నాను. చేతులెత్తి పైకెత్తో కామెంట్ చెప్పండి గట్టిగా. పొలం ఇప్పించినాడంటే సంతోషం. 7 సంవత్సరాలు పండిన పంట కూడా ఇప్పించడం ఎవరి తరమైన అవుతుందా? నేను అంటాను, అది ఎవరి తరం అవుతుందంటే ఎవరి సన్నిధిలో అయితే నీవు నిలబడ్డావో ఆ రాజుకొక్కడికే సాధ్యమవుతుంది పోగొట్టుకున్నవి తిరిగి నీకు ఇప్పించడానికి. ఈ రాత్రి వేటిని నువ్వు పోగొట్టుకున్నావు? దేనిని నువ్వు పోగొట్టుకున్నావు? కష్టపడి ఉద్యోగం చేసినావు, కష్టపడి వ్యాపారం చేసినావు, అన్నిటినీ పోగొట్టుకున్నావు. ఆస్తి పోగొట్టుకున్నావు, సొమ్ము పోగొట్టుకున్నావు, కుటుంబాన్ని పోగొట్టుకున్నావు. ఓ పక్కన చూస్తే ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావు, ఓ పక్కన సమాధానాన్ని పోగొట్టుకున్నావు, ఓ పక్కన చదవాలని ఆశ ఉంది కానీ చదువుకోవడానికి, ఫీజులు కట్టడానికి ఆర్థికంగా నలిగిపోతున్నావు కదా. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నువ్వు దిగులు పడొద్దు, వచ్చిన సన్నిధిలో నిలబడు, నీవు పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి నీకు ఇప్పించబోతున్నాను. ఇప్పుడు ఆ కుంటివాడితో అంటాడు, నీకు తెలీదు నీకు ఆస్తుందని, నీకు తెలీదు నీకు ఒక వాకిల్ ఉందని, నీకు తెలీదు మీ తాత సొమ్ముందని. నాకు తెలుసు, నువ్వు వచ్చిన సన్నిధిలో నిలబడ్డావు. మీ తాత సంపాదించినది ఏది కూడా ఎక్కడికి పోకుండా నేను నీకు ఇప్పించబోతున్నాను. ఆమెను చెప్దాం ఒకసారి గట్టిగా. ఇది 2వ మాట. ఇప్పుడు చెప్పండి, రాజ సన్నిధికి వచ్చిన వాడికి వినబడే మొదటి మాట ఏంటమ్మా? భయపడవద్దు. 2వ మాట ఏంటి? నీవు పోగొట్టుకున్నవన్నీ మరలా నేను తిరిగి నీకు ఇప్పిస్తాను. 3వ మాట కంటిన్యూ చేయండి ఒకసారి. నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయుదువని సెలవీయగా. చాలమ్మా, సదాకాలము ఇక మీదట నీవు నా బల్ల యొద్దనే, అనగా రాజ బల్ల యొద్దనే నీ ఉందువుగాక. ఇంకొంచెం గట్టిగా ఆమె చెప్దామా? రైట్. ఇప్పుడు నా వైపు చూడండి. నిన్నటి వరకు బల్ల ఎలాగుంటుందో కూడా తెలియదు కుంటోడికి. అర్థమవుతుందా? రాజ సన్నిధిలో బల్ల ఎలాగుంటుందో కూడా. ఓ మాటలో చెప్పాలంటే ఇతనికి అసలు రాజ సన్నిధి ఎలాగుంటుందో తెలీదు, బల్ల ఎలాగుంటుందో తెలీదు. అలాంటి వాణ్ణి సన్నిధికి వచ్చిన తర్వాత అంటాడు, ఈ రోజు నుండి నువ్వు ఎక్కడుంటావు తెలుసా? రాజ బల్ల దగ్గర నిలబడి ఉంటావు. ఇప్పుడు మీకు అర్థమైనట్టుగా ఒక మాట చెప్తాను, చూపించిన మీ కళ్ళకు అద్దుకున్నట్టుగా చెప్తాను. ఇట్రా నాన్న, స్మరణ లేదు, మీరు కాదండి, స్మరణ మా బాబు పెద్దవాళ్ళు, మీరు కూర్చోండి. అట్లా ఉండి ఒక కాలు ముందుకు పెట్టి, ఒక కాలు వెనకాల పెట్టి, వంగి నిలబడి కుంటోడు మాదిరిగా. ఎప్పుడు యాక్టింగ్ చేయలేదారా? ఈడెవడంట? కుంటివాడు అని అందరు గట్టిగా. కాళ్ళు కనబడుతున్నాయి కదా,
కుంటితనం కనబడుతుంది కదా, కనబడుతుందా లేదా? అమ్మ మాట్లాడరేటి? కనబడుతుంది. అవుటుతనము కాలు లేనట్టుగా రాజ సన్నిధికి వచ్చి నిలబడి, తలపైకెత్తు, రాజ సన్నిధికి వచ్చి నిలబడిన వాడిని ఎక్కడికి తీసుకొచ్చినాడు అంటే తెలుసా? రాజ బల్ల దగ్గరికి తెచ్చినాడు. ఎక్కడికి తెచ్చినాడు? ఇప్పుడు రాజ బల్ల దగ్గరికి తెస్తే మీరు చెప్పండి, కుంటితనం కనబడుతుందా? అవుటుతనం కనబడుతుందా? అవమానం కనబడుతుందా? నేను కాలు వంగినట్టుగా కనబడుతుందా? నేను అంటాను, రాజ సన్నిధిలో రాజ బల్ల దగ్గర నిలబడితే నీ అవమానాన్ని దేవుడు కప్పివేయబోతున్నాడు. నీ అవమానాన్ని దేవుడు కొట్టివేయబోతున్నాడు. నీ కుంటితనమును దేవుడు కొట్టివేయబోతున్నాడు. ఇంకొక మాట చెప్పనా? రాజ సన్నిధిలో రాజ బల్ల దగ్గరకు వచ్చిన తర్వాత ఇతనికి ఎంత గౌరవం దేవుడు ఇచ్చినాడంటే, రాజుకి ఇచ్చిన గౌరవాన్ని ఇతనికి ఇచ్చున్నాడు. గల కారణం ఏంటంటే, ఇతను ఈ రోజు నుండి రాజ బల్ల దగ్గర కూర్చున్నవాడు కుంటివాడు కాదు. ఇతను రాజ బల్ల దగ్గర కూర్చున్న ఒక సైనికుడు వలె కనబడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్తారా? నేను అంటాను, మొన్నటి వరకు అవమానముతో తల ఎత్తుకోలేకపోయినావు. నిన్ను నలుగురు ఎత్తుకొని తీసుకొచ్చినారు. ఒక మాటలో చెప్పాలంటే బల్ల ఎలాగుంటుందో కూడా నీకు, ఒక మాటలో చెప్పాలంటే సంతోషం ఎలాగుంటుందో కూడా నీకు, ఒక్క మాటలో చెప్పాలని అంటే ఏమండి, అవుటుతనముతో కుంటితనముతో, ఒక మాటలో చెప్పనా, ఇతని గురించి మీరు బాగా స్టడీ చేస్తే కంపు వాసన, నోటి వాసన, సరైన వస్త్రము లేదు, సరైన ఆహారము లేదు, సరైన వసతులు లేవు, సరైన తిండి లేదు. ఓ పక్కన చెప్పాలనంటే అందరి చేత ఒరే కుంటోడా, రే రే కుంటోడా అని అంటుంటే ఒక్కొక్క మాట అతను చెవులో పడినప్పుడంతా పగిలినట్టుగా ఏడుస్తున్నాడు, గుండె పగిలినట్టు ఏడుస్తున్నాడు. ఎన్నిసార్లు అలాంటి అవమానం తట్టుకోలేదు నువ్వు? ఎన్నిసార్లు గుండె పగిలిన మాటలు నీతో మాట్లాడలేదు? నీ పరిస్థితిని చూసి, నీకొచ్చిన ఆ దరిద్రాన్ని చూసి, నీకొచ్చిన ఆ భయంకరమైన పరిస్థితులు చూసి నిన్ను శపించి పనికి మాలినోడా అన్నవారు లేరా? నిన్ను తిట్టిన వారు లేరా? నిన్ను హేళన చేసిన వారు లేరా? నిన్ను దూషించిన వారు లేరా? ఈ కుంటివాణ్ణి కూడా అలా దూషిస్తే ఇప్పుడు రాజ సన్నిధి కట్ట ఈ కుంటివాణ్ణి తీసుకొని వచ్చి ఎప్పుడైతే నిలబడి ఏమండి ఈ రెండు చేతుల బల్ల మీద పెట్టి ఇలా కూర్చున్నాడో, ఇక కుంటితనము కనబట్లేదండి, అవుటుతనం కనబట్లేదండి, అవమానము కనబట్లేదండి. అతనికి కలిగిన భయంకరమైన ఆ తిట్లు, ఆ అవమానాలు, ఆ భయంకరమైన దూషణ మాటలు ఈ బల్ల దగ్గరకు వచ్చిన తర్వాత కనబడకుండా పోయింది. ఈ రాత్రి ప్రభు నీ మీద ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. నీ అవమానమును కొట్టివేయడానికి దేవుడు రాజ బల్ల దగ్గరికి నేను తీసుకొని వస్తున్నాడు. చెప్పండి ఆమేనని చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నేను ఎక్కడికి తీసుకొని వస్తున్నాడు? రాజ బల్ల దగ్గర తెస్తున్నాడు. ఒక పక్కన నీ బంధువులు నిన్ను చూసి హేళన చేసినారు, నీ రక్త సంబంధులు నిన్ను చూసి అవమానపరిచినారు, నీ స్థితిని చూసి, నీవు పోగొట్టుకున్న స్థితిని చూసి, నీ కుంటితనాన్ని చూసి, నీ పరిస్థితులు చూసి ఛీ ఈ పనికి మాలింది నా ఇంట్లో అడుగు పెట్టొద్దు అన్న నోర్లు లేవా? నీ ముఖం నాకు చూపించబాక అన్నవారు లేరా? నా ఇంట్లో అడుగు పెట్టొద్దు అన్నవారు లేరా? నా పక్కన కూర్చోవద్దు అన్నవారు లేరా? ఎందుకో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు చూస్తుండగానే, అవమానపరిచిన వారి ఎదుటనే, నిన్ను దూషించిన వారి ఎదుటనే, ఇక నువ్వు దేనికి పనికిరావు అని నేను అన్నవారి ఎదుటనే, వారి కన్నుల ఎదుట నిన్ను రాజ బల్ల దగ్గర దేవుడు కూర్చోబెట్టబోతున్నాడు. జరిగింది ఏంటో తెలుసా? రాజుగారిని పలకరించడానికి వచ్చిన వారందరూ కూడా రాజ బల్ల దగ్గర కూర్చున్న వారిని కూడా పలకరిస్తున్నారు. నిన్నటి వరకు ఆ పలకరింపు లేదు అతనికి. నిన్నటి వరకు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమండి ఎలాగున్నారు అని అడిగిన వారు లేరు. నిన్నటి వరకు అక్కడ ఆ కుంటితనంలో ఉన్న వ్యక్తిని చూసి అసలు గుర్తింపు లేకుండా ఉన్నాడు. గుర్తింపు లేని వ్యక్తిని తీసుకొచ్చి రాజ బల్ల దగ్గర కూర్చుంటే ఒక గుర్తింపునిచ్చిన దేవుడు ఈ రాత్రి నీకు ఒక గుర్తింపునివ్వబోతున్నాడు. నీ కుటుంబానికి ఒక గుర్తింపు ఇవ్వబోతున్నాడు. కుడి చేయి పైకి తామేం చెప్పుకోండి గట్టిగా. నీ పిల్లలకు ఒక గుర్తింపునివ్వబోతున్నాడు. నీ పరిచర్యకు ఒక గుర్తింపునివ్వబోతున్నాడు. నీ వ్యాపారానికి ఒక గుర్తింపునివ్వబోతున్నాడు. నీ ఉద్యోగానికి ఒక గుర్తింపునివ్వబోతున్నాడు. నీ గోత్రానికి ఒక గుర్తింపునివ్వబోతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు ఎక్కడొచ్చి కూర్చున్నాడమ్మా? అందరు చెప్పండి, ఎక్కడొచ్చి కూర్చున్నాడు? రాజబల్ల దగ్గర కూర్చున్నాడు. ఏడ్చి 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 ఎంత కాలం ఏడ్చినాడంటే, అయ్యో నేను ఒక రాజుగారి మనవడిని కదా, ఏంటి నా బ్రతికిలా అయిపోయింది, మా నాన్న ఒక మంచి సైనికుడు కదా, నా బ్రతికేంటి ఇలా అయిపోయింది. ఏడ్చినాడు. ఆ ఏడుపుకు పరిష్కారం ఏంటంటే, వచ్చి రాజ సన్నిధిలో నిలబడితే ఆ ఏడుపుకు పరిష్కారం దొరుకుతుంది. ఈ రాత్రి నీకు పరిష్కారం దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబానికి ఒక పరిష్కారం ఇవ్వబోతున్నాడు. చెప్తారా? ఆమేనని చెప్తారా? ఇప్పుడు చెప్పండి. రాజ సన్నిధికి వచ్చిన వారికి, ఒకటి, భయపడవద్దు. రెండవది, పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి పొందుకుంటాం. మూడవది, రాజు బల్ల దగ్గర నిలబడితే అవమానము. నాలుగో మాట చెప్పనా? నా వైపు చూస్తూ వినండి. చదివించేంత టైం లేదు కదా, నేను చెప్తాను, వినండి, నా వైపు చూడండి. సీబా ఇట్రా. ఎవరితను? ఈ కుంటోడు ఎవరు? అయ్యా, మా గురువుగారు ఉన్నారే, మా యజమానుడు ఉన్నాడే, అయ్యా మా యోనాతాన్ గారు ఉన్నారే, వారి కుమారుడయ్యా ఈ కుంటివాడు. ఓకే, నువ్వు మొన్నటి వరకు ఎవరికి పనిచేసినావు? మా యోనాతాను గారి దగ్గరికి నమ్మకంగా పనిచేసినాను అని అంటే, ఇప్పుడు ఏమన్నాడో తెలుసా? నా మాటను, ఆయనకు కాదు, ఇప్పుడు వరకు ఆయనకు పనిచేసినావు, ఇప్పుడు ఆయన లేడు కదా, నా మాటను, ఈ కుంటివాడికి నీవు, నీ కుమారులు, నీ పనివారందరూ ఈ రోజు నుండి అతనికి మీరు పనివారుగా ఉండబోతున్నారు. ఏంటా పని తెలుసా? నిన్నటి వరకు వాడు వంట వాడే వండుకోలేక, వాడు తిండి వాడే తినలేక, ఇదిగో వాడు అట్లా వికారంగా మారిపోయినాడు. సరైన భోజనం దొరకలేదు, వాడికి పొలం ఉందనే సంగతి కూడా తెలీదు. ఈ రోజు నుండి వాడికి నీ పిల్లలే భోజనం పెట్టాలి. ఆమేననరే? నీ పనివారు వాడి పంటని, వాడికి ఉన్న పొలాన్ని, వాడికి ఏదైతే మరలా తిరిగి ఇవ్వబడిందో ఆ పంటలో గింజలు వాళ్ళే వేయాలి, పంటను వాళ్ళే కొయ్యాలి, పంటను తీసుకొని వచ్చి వాళ్ళే వానికి అప్పచెప్పాలి. ఇంతకీ ఎంతమందో తెలుసా లెక్క? ఎంతమంది తెలుసా? నేను చదివిస్తాను, ఒక్కసారి చదవండి చూద్దాం. 10వ వచనం చదువుతారా? కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెత్ ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవిచ్చెను. ఈ సీబాకు 15 మంది కుమారులు, 20 మంది దాసులను ఉండిరి. ఇటు చూడండి, ఎంతమంది కుమారులంట? 15 మంది. దాసులు ఎంతమంది? 20. లెక్క ఎంత? 35. సీబాతో కలిపి ఎంత లెక్క? 36. ఇప్పుడు ఈ కుంటివాడికి 36 మంది పరిచారకులను దేవుడు నిలబెట్టినాడు. మీకు మాట చెప్పనా? నీ పని నువ్వే చేసుకోలేక, అయ్యా నాకు ఇక చేత కాదు, నా వంట నేను వండుకోలేకపోతున్నాను, అందరూ నన్ను విడిచిపెట్టినారు, నేను మిగిలిపోయినాను, ఉండడానికి కూడా స్థలం లేక ఒకళ్ళ ఇంట తలదాచుకున్నాను అని ఏడ్చినావు కదా. ఇప్పుడు ప్రభు తన దూతలకు ఆజ్ఞాపించింది ఏంటంటే, ఈ రోజు నుండి దూతలారా నా కుమారుడు కొరకు మీరు పరిచర్య చేయాలి. దూతలకు అప్పగిస్తున్నాడండి ఆ పరిచర్య, నీకు పరిచర్య చేయడానికి. అన్నిటినీ పోగొట్టుకొని నిస్సహాయ స్థితిలో అయిపోయింది అనుకున్న వ్యక్తిని రాజబల్ల దగ్గర తీసుకొని వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఇక మీదట వాళ్ళందరూ నీకు పరిచర్య చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి అట్టి పరిచర్య చేసేవారిని దేవుడు నీ కొరకు లేపునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పుకుందామా? గట్టిగా. నీ కుటుంబం కొరకు లేపునుగాక. నేను అంటాను, ఈ రోజు నుండి చేయాల్సింది ఏం లేదు, వచ్చి రాజ సన్నిధిలో నిలబడు. అదే దేవుని సన్నిధి. రాజ సన్నిధే దేవుని సన్నిధి. రాజ సన్నిధే దేవుని ఆలయం. రాజ సన్నిధి అంటేనే దేవుని మందిరం. రాజ సన్నిధి అనగానే రాజు నివసించి నీతో మాట్లాడే స్థలం. వచ్చా రాజ సన్నిధిలో నిలబడు. నువ్వు మాట్లాడలేవు, నీకు చేత కాదు, నువ్వు నిలబడు. నేను తీసుకొచ్చి రాజబల్ల దగ్గర కూర్చోబెడతాడు, పనివారిని అప్పగిస్తాడు, వారిక మీదట నీకు పరిచర్య చేయబోతున్నారు. ఇదంతా చెప్తుంటే ఆ కుంటోడు ఒక్కసారి కొల్లుమని ఏడ్చి రాజుగారితో ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? అయ్యా,
చచ్చిన కుక్క వంటి వాణ్ణి కాదా నేను? ఏమన్నాడు? చచ్చిన కుక్క వంటి వాణ్ణి కాదా? అసలు నేను యోగ్యుడను కాదు కదయ్యా, అసలు నేను దేనికి పనికిరాను కదయ్యా. మన భక్తులు కూడా ఇలాంటి ప్రార్థన చేస్తున్నారండి. ఎలాంటి ప్రార్థన చెప్పనా? వస్తారా, మోకాల మీద ఉంటారా, ప్రభా నేను చచ్చిన కుక్కనయ్యా, నేను పందినయ్యా. ఆడు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆడు ప్రార్థన విని నాలాంటోడు ఎవడైనా ఏరా కుక్క అని చూడమనండి, ఊరుకుంటాడా? మాట్లాడరేటి, ఊరుకుంటాడా? ప్రార్థన ఏమని చేసినాడు? నేను చచ్చిన కుక్కను అన్నాడు. అరే చచ్చిన కుక్క అన్నాడే కదా పాపం, చచ్చిన కుక్క ఏమో అనుకొని ఏమండి కుక్క గారు అనండి. కుక్కతనం అప్పుడు వస్తుంది బయటికి. ప్రార్థనలో నేను పందినయ్యా, ఎవడరా నేను అన్నమన్నాడు పంది అని అన్నావు, నువ్వు పందని అన్న తర్వాత ఎవరే పంది అని అంటే ఊరుకుంటాడు? ఊరుకోవాలా? ఇతని ప్రార్థనలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? అయ్యా నేను చచ్చిన కుక్క వంటి వాణ్ణి, అసలు యోగ్యుడను కాను అంటే అర్థం ఏంటంటే, అయ్యా ఇంత ఘనత నాకు ఇచ్చున్నావు, నా బ్రతుకు దినములంతా కూడా నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర పడి ఉంటానయ్యా. అది దాని అర్థం. ఏ రోజు ఏ విషయములో నేను గర్వించనయ్యా. నువ్వు నన్ను ఏ స్థాయికి లేవనెత్తినా పొర్రపాటున గర్వం అనేది కనబడకుండా బ్రతుకుతానయ్యా. అదండి చచ్చిన కుక్క అంటే. ఈ రోజుల్లో చాలామంది కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నారు. దేవుడు చేసిన మేలును మర్చిపోతున్నారు, సంఘములో పొందుకున్న మేలు మర్చిపోతున్నారు, మందిరములో పొందుకున్న మేలు మర్చిపోతున్నారు. ఇంకొంతమంది అయితే ఆత్మీయ తండ్రిని కూడా మర్చిపోతున్నారండి. ఆత్మీయ తండ్రులను కూడా మర్చిపోతున్నారు. తప్పండి అది. నువ్వు మేలు పొందుకున్న తర్వాత జీవిత కాలం అంతా రాజ సన్నిధిలో ఆయన పాదాల దగ్గర బ్రతకాలి. మన యేసయ్య ఎవరంటే రాజు. అనండి అందరు గట్టిగా, మన యేసయ్య ఎవరు? మీ కుడి చేయి పైకెత్తి గట్టిగా చెప్పండి ఎవరైనా. ఇంకొంచెం సరిపోలేదు. మన యేసయ్య ఎవరు? రాజు. ఆ రాజ సన్నిధిలో ఆయన పాదాల దగ్గర మనం పడుండాలి. అలా పడుంటే నేను అంటాను, నువ్వు ఏం చేయనక్కర్లేదు. అలా పడుంటే ఆ కుంటోని తీసుకొచ్చి బల్ల దగ్గర కూర్చోబెట్టినట్టుగా బల్ల దగ్గర నిన్ను, ఆ పాదాల దగ్గర పడుకుంటే, ఆ పాదాల దగ్గర పడుంటే ఆ కుంటోని తీసుకొచ్చి బల్ల దగ్గర కూర్చొని అతని కుమారులు అతని పనివారందరూ ఇతనికి దాసులైనట్టుగా పరిచారకుల్ని దేవుడు నీ కొరకు లేపబోతున్నాడు. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. సీబా ఏమంటావు అని అడిగినాడు. అయ్యా నీ దాసుడైన నేను మీరు చెప్పినట్టుగా ఈ కుంటివాడికి జీవిత కాలమంతా మీరు చెప్పినట్టుగా అతను బ్రతికున్నంత వరకు నేను పరిచర్య చేస్తాను అని ఒప్పందం చేసుకున్న తర్వాత ఇప్పుడు రాజుగారు ఏమన్నాడో తెలుసా? ఇదిగో నా మాటిను సీబా, ఈ రోజు నుండి నా కుమారులలో ఒకడిగా ఇతన్ని రాజబల్ల దగ్గర కూర్చోబెట్టు. ఎక్కడో ఉన్న కుంటోని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టినాడో తెలుసా? రాజకుమారులలో ఒక్కడిగా. చదువుతారన్నమాట, చదవండి ఒకసారి 11వ వచనం. నా ఏలినవాడవగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడునైన నేను చేసేదనని సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో, వినండి, రాజకుమారులలో ఒక్కడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచు నేను. ఆమేన్ చెప్తారా గట్టిగా? ఏమండి, దిక్కుమాలిన వాడు, ఎక్కడో ఉన్నవాడు, ఎక్కడో తలదాచుకున్నవాడు, సరైన తిండి లేనివాడు, వస్త్రము లేనివాడు, కంపు వాసన కొట్టేవాడు, కుంటివాడిని తీసుకొచ్చి రాజ సన్నిధిలో కూర్చోబెడితే ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? రాజకుమారులలో ఒక్కడైనట్టుగా రాజకుమారులతో కలిసి భోజనము చేస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నీకు ఆ ఘనతనివ్వబోతున్నాడు.
చెయ్యి పైకెత్తండి, చెయ్యి పైకెత్తండి, చెయ్యి పైకెత్తండి, గట్టిగా గట్టిగా చెప్పండి. అట్టి ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. రాజకుమారులకున్న ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. రాజకుమారులకున్న సౌకర్యాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. రాజకుమారులకున్న ఘనతను నీకు ఇవ్వబోతున్నాడు. రాజకుమారులు తినే భోజనము నీకు పెట్టబోతున్నాడు. రాజకుమారులతో పాటు నీవు కూర్చోబోతున్నావు. ఇక మీదట అవమానమును దేవుడు కొట్టివేయునుగాక. ఇప్పుడు రాజకుమారుల్లో ఒకడిగా కూర్చుంటే అవమానం ఎక్కడిదిక్క, కుంటితనం ఎక్కడిది? కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వచ్చి ఎక్కడ నిలబడాలి? రాజు సన్నిధిలో నిలబడు. అందుకని మనం చదివిన మాట ఏంటంటే దీనులైన వారిని ఉన్నత స్థితిలో దేవుడు కూర్చోబెడతాడు. ఆ దీనుడైన వాడు ఉండవలసిన స్థలమే రాజ సన్నిధి.